ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వాగ్దానం ఉందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనము. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, ఈ దేశంలో ఒక రాజు శ్రద్ధ నిలుపుకుంటే సర్వ విషయంలో మేలు కలుగుతుందంట. మరి మన రాజుల రాజు మన పట్ల శ్రద్ధ నిలిపితే అన్ని విషయాల్లో మనకు మేలు కలుగుతుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీవు పవిత్రుడవై యథార్థంగానూ జీవిస్తూ ఉంటుండగా దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును నీ నీతికి తగ్గినట్టుగా వర్ధిలింప చేస్తూ ఉంటాడు. అంతేకాదండి, మన దేవుడు ఎలాంటి వాడంటే ఎంత శ్రద్ధ నిలుపుతాడంటే ప్రతి నిమిషము శ్రద్ధ నిలిపేవాడు. అందుకే యెషయా 27:3 మనం చూస్తున్నాము, మన దేవుడు ప్రతి నిమిషము తన ప్రజలకు నీరు కట్టుతూ ఉంటాడు. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నీ పట్ల నాకున్న శ్రద్ధ ఎంతగా ఉందంటే ప్రతి నిమిషము నేను నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాను. మరి మీకు దేవుని పట్ల ఉందా? దేవుడు మరి ఎవరి పట్ల శ్రద్ధ నిలుపుతాడంటే యోబు 8:6 ప్రకారము ఎవరైతే పవిత్రులై ఎవరైతే యథార్థంగా జీవిస్తారో అలాంటి వారి పట్ల దేవాది దేవుడు శ్రద్ధ నిలుపుతాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు ఒక్కసారిగా ప్రార్థించే, ప్రభా నేను యథార్థంగా జీవిస్తున్నాను, నేను నా స్థితిగతులను నేను గమనించి నేను నీ కొరకు జీవిస్తున్నాను, నువ్వు నా పరిశోధిస్తే నేను సువర్ణం వలె నేను బయటపడతాను. అయితే ఈరోజు నీవు నా పట్ల శ్రద్ధ నిలిపి నా సర్వ విషయాల్లో నాకు మేలు కలిగచేయండి అని నువ్వు ప్రార్థన చేస్తావు. నీకు విశ్వాసం ఉందా? కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, నీకు ఇష్టమైతే ప్రభా ఈ విషయంలో నాకు సహాయం చేయంటారు. కానీ మన దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపితే అన్ని విషయాల్లో దేవుడు నీకు మేలు కలిగ చేస్తాడంట. నీ చదువుల్లో, నీ బిజినెస్లో, నీ జాబ్లో, నీ కుటుంబంలో, నీ వయసు అందు దేవుని దయందు మనుషుల దయందు కూడా వర్ధిలింప చేస్తాడంట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ ఉదయకాలం నాయన ప్రభ మమ్మల్ని కలుసుకోవడానికి నువ్వు వచ్చి నాకు నీ పట్ల శ్రద్ధ ఉంది, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ వర్క్స్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ వర్క్స్ అని చెప్పిన దేవుడు నాయన ప్రభ, ఈ రోజు నాయన ప్రభ మా శ్రద్ధ నీ పట్ల ఉండి అయ్యా నీకు ఇష్టలుగా మేము జీవించడం అయ్యా మేము నేర్చుకుని నాయన తద్వారా నాయన నీవు మా ఇళ్ళ శ్రద్ధ నిలిపి నాయన ప్రభ సర్వ విషయాల్లో మేలు పొందుకునే వారుగా మమ్మల్ని చేసి నడిపిస్తా ఉన్నాము. ఈ ఉదయకాలం ఈ వారం అంతా కూడా నాయన ప్రభ తండ్రి యేసయ్య మా పట్ల నీకున్న శ్రద్ధ బట్టి నాయన మాకు మేలు కలుగజేస్తామని చెప్పిన ఈ వాగ్దానము మేము స్వీకరిస్తున్నాము, హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాము తండ్రి యేసయ్య. ఈరోజు ఎవరైతే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితం పట్ల నీకున్న శ్రద్ధను బట్టి వారిని అయా తని ఉన్నత స్థలంలో వారిని ఎక్కించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి దేవుని యొక్క వాక్యాన్ని. ఈరోజు దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపినప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలు బాగుంటాయి, అన్ని విషయాలు మేలు పొందుకుంటారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ బిలో. కింద మీ కమెంట్స్ రాయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ వాచింగ్, ఐఎమ్ వాచింగ్ యువర్ మెసేజెస్. See you and have a blessed week ahead. God bless you. Praise the Lord.